ఫ్యామిలీలోకి స్వాగతం. నేను ఇప్పుడు వైభవ్కి వెళ్తున్నానండి. వైభవ్ అంటే ఎదురుగుండానే ఉంటుంది, విస్కేర్ ఎదురుగుండా ఉంటుంది. ఇది వైభవ్. శారీస్ అయ్యాక వైభవ్ గోల్డ్కి వెళ్ళామన్నమాట. అంటే గోల్డ్ తగ్గిందన్నారు కదా, ఎంత తగ్గిందో శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, కావాల్సిన కొనుక్కుందామని వెళ్ళాం. మేమేమేం కొన్నామో మీకు చూపెడతాను. అంతవరకు నా ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ రోజు అయితే గోల్డ్ ఏం తగ్గలేదండి మేము వెళ్ళిన రోజు. సరే నేను ఒక వస్తువు సెలెక్ట్ చేసుకున్నాను, అది మీకు చూపెడతాను. అయితే తర్వాత చీరలు కూడా కావాల్సినవన్నీ కొనుక్కొని ప్యాకింగ్ చేసుకొని, ఇదిగో ఇది వైభవ్ జ్యువెలరీలో కాసేపు కూర్చుని ఒక బిందు ఉంది, దాన్ని చూసాను చక్కగాను. చీరలు కూడా అన్నీ ప్యాక్ చేసుకున్నాం, ఇద్దరం కూర్చుని కలెక్ట్ చేసుకున్నాం కదా. నా ఫ్రెండ్ ఇంటికి వచ్చేసాను అనమాట. తను బండి తెచ్చింది, ఆ బండిలోనే వెళ్ళామన్నమాట ఇద్దరము. ఇది వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళ ఇంట్లో శాండిల్స్ ఎలా ఉంది, ఇంత చాలా కొత్తగా మోడరేట్ చేశారు చక్కగా, ఇల్లంతా చాలా బాగుందనమాట. సరే చీరలన్నీ తీసి ఒకసారి మీ అందరికీ చూపెడదాం మేము ఏం కొన్నామో అనేది. అందుకని ఒక్కొక్కటి తీసానమాట. తీసుకుని కూర్చునేటప్పటికి లోపల తనేమో కూల్ డ్రింక్ చేసి తీసుకొస్తాను ఉండు అని చెప్పి తర్బూజా జ్యూస్ తీసుకుని వచ్చిందనమాట. అది తాగి కాసేపు అలా ప్రశాంతంగా కూర్చుని అప్పుడు శారీస్ బయటికి తీసామన్నమాట. ఫ్రెండ్స్, మేము కొన్న శారీస్ చెప్పాం కదా, వి స్క్వేర్లో కొన్న శారీస్ బ్లౌజెస్ మీకు చూపెట్టబోతున్నాను. ఇదిగోండి ఈ బ్లౌజులు అనమాట. చాలా తక్కువలో తక్కువ అందమైన బ్లౌజులు. చీరలు అయితే ఇంకా మార్లెస్ అనమాట, బ్రహ్మాండమైన చీరలు. చాలా బాగా వచ్చింది ఇది. అలాగే ఇది క్రీమ్ కలర్ శారీ విత్ వర్క్ అనమాట. ఇది ఈ గ్రీన్ బ్లౌజ్ కూడా దీనికోసం కొన్నాం. ఇది ఉప్పాడ పట్టు అనమాట, దీనిది బ్లౌజు. అలాగే ఇది ఒక పట్టు. మేము బి స్క్వేర్లో చాలా కొన్నాం ఫ్రెండ్స్, చెప్పాను కదా నేను నా ఫ్రెండ్ వెళ్ళామని. ఇంకా అటు ఇటుగా భలే కొన్నాంలేండి. శారీసు ఎక్కువే కొన్నాము, బ్లౌజులు ఎక్కువే కొన్నాము. ఇదిగో ఇది శారీనే, ఇది పెద్ద బార్డర్ అనమాట, చాలా నచ్చింది. పర్టికులర్లీ రేర్ కలర్ అనమాట ఇది. చూసారు కదా, రేర్ కలర్ శారీ ఇది. నాకు ఇది చాలా నచ్చిందనమాట శారీ. దీనికి పింక్ బ్లౌజ్ వేసుకుంటే బ్రహ్మాండం అనమాట. చూసారు కదా, ఈ శారీస్ అన్నీ నేను నా ఫ్రెండ్ వెళ్ళి కొనుక్కొచ్చామండి. కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టామనుకోండి, ఏం చేస్తాం, శారీస్ అంటే ఎవరైనా పడి వస్తాం కదా, ఆడవాళ్ళం అంటేనే శారీస్. అయినా ఇంటికి అందం ఆడాళ్ళు అంటారు, మరి ఆడాళ్ళకి అందం అందమైన చీరలు, అంతే కదండి. ఈ శారీ కూడా గ్రేట్ డిస్కౌంట్లో వచ్చిందనమాట. ఇది 33,000 అనమాట, కంచిపట్టు ప్యూర్ కంచి శారీ అనమాట. అయితే 22కి వచ్చిందనమాట, 22,000కి వచ్చిందండి. 33,000కి 10,000 దగ్గర తగ్గినట్టే కదా. అందుకే మా వాళ్ళు తీసేసుకున్నారండి. బాగుంది కదా ఈ సారీ నేను తీసుకోలేదు, నా ఫ్రెండ్ తీసుకుందండోయ్. ఒక చీర వేసి చూపెడతామని నేను ఒక ఫోటో గ్యాలరీలా తయారు చేసుకున్నాను అనమాట. ఇదిగో ఈ చీరలా వేసుకుని చూస్తే ఎలాగుంది అనేది. అసలే కొంచెం పొట్టిగా ఉంటాను, బాగుంటుందో బాగోదో అని ఒకసారి వేసుకొని చూశానమాట. అయితే చాలా బాగుంది, క్లాత్ అయితే చాలా బాగుంది. నేను ఎలాగున్నానో మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఈ శారీ అయితే చాలా నచ్చింది. జార్జిట్ శారీ అనమాట, పెద్ద బార్డరు శారీ చాలా నచ్చింది. తర్వాత శారీ ఇదిగో ఇది తను కొనుక్కుంది, డోర్కా కొనుక్కుంది. కానీ నేను ఒకసారి సింగారించి మీకు చూపెడదామని, నాకు శారీస్ మీద చాలా ఇది కదా, వదిలేదు లేదనిపించింది అనమాట. ఒకసారి వేసుకుని చూద్దాం, మీకు కూడా చూపెడదాం అని చెప్పేసి. అయితే వీటన్నిటితో పాటు నేను ఒక ముక్కు పొడకు మాత్రమే కొన్నానండి, ఎందుకంటే గోల్డ్ అసలు తగ్గలేదు. నేను కొందామనుకున్న కొన్ని కొనడం అవ్వలేదు. కాసు కొనాలనుకున్నాను, అది మళ్ళీ వెళ్ళి కొనాలన్నమాట కాసు. ఇదిగోండి ఈ శారీ ఏమో ఇలా ఉంది, తందే ఇది కూడా, నాది కాదు. తనేమో నువ్వు వేసుకోవే చూడవే అంటే నేను చూసా, నాకు ఈ కలర్ ఉందండి, అందుకనే నేను తీసుకోలేదు. నా దగ్గర గ్రీన్ చెక్స్ ఉంది, నేను చాలాసార్లు కట్టుకున్నాను కూడా. పెద్ద చెక్స్ అయితే అంత బాగుండదేమో అని డౌట్ వచ్చింది, అందుకని తనకే వదిలేస్తాను అన్నమాట. కొన్ని చీరలు నేను, కొన్ని చీరలు తను తీసుకుంది.
తనే ఫోటోలు తీశారు. అందుకని ఈ చీర చూడండి ఎంత బాగుందో. చూడ్డానికి ముద్దొస్తూ ఉందనిపించింది. అందులోకి నాకు బాతిక్ పెయింట్ చాలా ఇష్టం. ఆ బాతిక్ డిజైన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇది మంచి డిజైను. చాలా ఇది పైగా డార్క్ గ్రీన్ అనమాట. ఎన్ని గ్రీన్‌లున్నా గ్రీన్ పిచ్చేంటో అర్థం కాదండి. మాటి మాటికి గ్రీనే అనిపిస్తుంది. ఆ గ్రీన్ చూసేసరికి ఎక్కడ లేని ఇది వచ్చేస్తుంది. ఇవండి శారీస్ నావి. తనవి, నావి కలిపి నేనేసుకున్నాననమాట. అయితే వాళ్ళ ఇంట్లో ఒక్కసారి అలాగ అన్ని చీరలు వేసుకొని చూపెట్టేసి, మేమేమేం కొన్నామో అనేది చూపెట్టాను కదా! అదే కాసమే ఆర్డర్ ఇచ్చాను. కొనకూడదని ఏం లేదండి. కానీ చాలా రేట్లు ఎక్కువండి. వాళ్ళు డిస్కౌంట్ అన్నారు కానీ డిస్కౌంట్‌లో అయితే తక్కువే వచ్చాయండి. అన్నీ ఒరిజినల్ రేట్లే అనిపించాయి నాకు. డిస్కౌంట్ అని అనడమే కానీ 60% ఏమో నాకైతే అంత అనిపించలేదు. అందుకని ఈ స్కేల్‌లో అంతగా కొనకూడదు అనిపించిందనమాట. మరి కొనేసాం కదా! ఇప్పుడేం అనలేం.